హలో అండి, నేను మీ మధు. వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మార్నింగ్ నాకు సొరకాయ అవసరమై ఉండి పైకి వెళ్ళేసరికి 3 సొరకాయలు అయితే తెంపుకున్నాను నేను. ఇవి పొడుగు సొరకాయలు. ఎంత బాగా కాసాయో. నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి. పొడుగు సొరకాయలు ఉన్నాయి, పొట్టి సొరకాయలు ఉన్నాయి. ఈ ఒకటే రకం సొరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము అన్నట్టు. ఇది కరివేపాకు. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్. ఇది ఎంత ఫ్రెష్ ఉందో. ఇవి బెండకాయలు అండి. బెండకాయలు ఈసారి అయితే చాలా వచ్చినాయి మనకు. అసలు ఒక్కొక్క బెండకాయ ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే చాలా నాయిసీగా ఉంటుంది ఈ టైంలో. అందుకనే నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. కాకపోతే ఇందులో కొన్ని ఒరిజినల్ వాయిస్ కూడా యాడ్ చేశాను నేను. ఎందుకు అనంటే అది నాకు హార్వెస్ట్ చేసేటప్పుడు అది కట్ చేసేది అది చాలా ఇష్టం నాకు, ఆ సౌండ్. అది కానీ బర్డ్స్ కానీ అది అవి చూడండి ఎంత పొడుగు వచ్చినాయో. అసలు లేత ఉన్నాయండి ఆ బెండకాయలన్నీ. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అట్లా. అసలు బెండకాయలు ఫస్ట్ టైం అండి నేను పెట్టడము. ఇంతకుముందుకు పెట్టాను కానీ అది సీడ్స్ బాగాలేక అంత ముదురు బెండకాయలు వచ్చిండే. ఇంకా నాకు అసలు బెండకాయలు ఫస్ట్ ఇయర్ పెట్టాను నేను, వేసిన ఫస్ట్ ఇయర్. ఇంక అవి రావేమో అంటే కొంతమందికి కొన్నే వస్తాయి అన్నట్టు ఉంటుండే. అప్పుడు అంతా బిగినర్స్ కదా, అట్లా అని అవే ఎందుకు రావు, బెండకాయలు ఎందుకు రావు అనేసి ఈసారి ఇంకా పెట్టడం అయింది. అది చూడండి అవి ఎంత పొడవు వస్తే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అందుకని గివ్ అవేలో నేను బెండకాయలు పెట్టట్లేనండి. అవి కొన్నే చెట్లు ఉన్నాయి కాబట్టి, ఇంట్లో కూడా చాలామందికి బెండకాయలు ఇష్టం కాబట్టి అవి గివ్ అవేలో పెట్టట్లేను నేను. అసలు ఎంత లేతగా చూడండి అసలు. ఇవ్వండి బెండకాయలు. అయితే మా దగ్గర అడినమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నాం కదా, దాంట్లో ఇది రోజ్ వెరైటీ. అదిగో చూడండి, రోజ్ అంత వచ్చింది. వంకాయల ఫస్ట్ హార్వెస్ట్. అసలు ఒక్కొక్క వంకాయ సైజ్ అయితే చూడండి ఎంత పెద్ద ఉందో. ఫ్రెష్ ఆర్గానిక్ వంకాయలు. ఒక్కొక్క పాట్ అంటే ఒక్కొక్క దానికి టబ్కి ఒక 10 అట్లా వచ్చిండొచ్చు. బాగానే వచ్చినాయి, చాలా వచ్చినాయి అసలు. కానీ నాకు మా ఇంట్లో వైట్ వంకాయలకు చాలా ఫ్యాన్స్. ఇవి కూడా తింటాం కానీ మసాలా వంకాయ ఊరికే తినలేం కదా, ఎప్పుడన్నా స్పెషల్ ఉన్నప్పుడు అట్లా. కాకపోతే చట్నీస్కి యూజ్ చేస్తాం మేము, ఇది వంకాయ చట్నీకి. కానీ వైట్ వంకాయల కోసమని ఎదురు చూస్తున్నాము. అది నేను ఏం తప్పు పని చేశాను అని అంటే, అది గ్రీన్ షేడ్లో పెట్టాను నేను. అది ఇటు మార్పించాలి, చాలా ఉన్నాయి కదా అవి. ఇప్పుడు పూత దశలో ఉన్నాయి అవన్నీ. అవి ఇటు మార్పిస్తే మళ్ళీ ఎండాయి. అవి అన్నీ ఒకటేసారి వచ్చినా కానీ మనము ఇది చేయలేము. ఒక్కొక్క
హార్వెస్ట్లో లాస్ట్ టైం చిక్కుడుకాయ చాలా వచ్చింది, ఈసారి వంకాయ. ఈసారి అన్నీ బాగా వచ్చాయి, బెండకాయలు, వంకాయలు. ఇంకా ముందు ముందు చూస్తారు ఇంకేమేమి వచ్చాయో. అన్నీ ఇప్పుడే రివీల్ చేస్తే ఎట్లా. ఇంకా పూత ఉంది. ఇవైతే నాకు 4 months దాకా వస్తాయి. ఇది ఫస్ట్ క్రాపే కాబట్టి ఫస్ట్ క్రాప్లోనే చాలా వచ్చాయి. ఇంకా అసలు ఇంకా విపరీతంగా వస్తాయి. అసలు వంకాయలు అయితే విసిగిపోవాలి. అసలు ఇన్ని పెట్టొద్దు అనుకున్నాను కానీ నేను చెప్తున్నాను కదా, ఈసారి అయితే ప్రతి ఒక్కరికి ఎంతమంది నాకు అవైలబుల్గా ఉంటారో అంతమందికి పంచాలే అనేసే పెట్టుకున్నాను నేను. టార్గెట్ కావాలంటే ఖచ్చితంగా ఇన్ని చెట్లు ఉండాల్సిందే కదా. అదిగో చూడండి పెద్దగా. అసలు వంకాయలను చూస్తూ ఉంటే ఒక పాట గుర్తుకొచ్చింది కానీ పాడలేము. అది మీరు వీడియో చూసుకుంటే పాడుకోండి ఆ పాటను. ఎండలు చాలా ఉన్నాయి కదండి, అలా అనేసి కొంచెము ఇలా కొన్నిటికి ఇట్లా మచ్చల్లాగా వస్తున్నాయి. అసలు వర్షము పడుతుంది కానీ నేను ఒకరోజు అలాగే చూసాను, నేను వర్షం పడ్డది అనేసి. ఇంకా పైకి అంటే ఆ రోజు హార్వెస్ట్ ఏం లేకుండే, కొంచెం వేరే పని ఉండేసి అంటే మంచిగా వర్షం పడ్డది కదా, బాగానే ఉంటాయిలే అనేసి అనుకున్నాను. కానీ అసలు చూసేసరికి చెట్లన్నీ కొంచెం వాలిపోయి ఉన్నాయి. చాలా బాధ అనిపించేసింది. అప్పటి నుంచి అనుకున్నాను నేను, వర్షం పడ్డా సరే ఒకసారి వెళ్ళేసి చూసి చెక్ చేసి వాటరింగ్ చేయాలి అనేసి. చాలా పెద్ద అయినే తెంపానండి నేను. చూడండి వంకాయ హార్వెస్ట్ ఇంకున్నాయి చాలా. ఇవి పొడుగు వంకాయలు కూడా చాలా వచ్చినాయి. ఇవి నేను చిన్న చిన్న ఆ బ్లాక్వి పాట్స్ ఉంటాయి చూడండి, వీటిలో పెట్టాను నేను. ఇవి కూడా చాలా అసలు గుత్తులు కాస్తాయి నాకు. అదిగో చూడండి పొడుగు. అసలు ఎంత పొడుగు వచ్చినాయి అని అంటే, బెండకాయలు కానివ్వండి, చిక్కుడుకాయ కానివ్వండి, వంకాయలు కానివ్వండి. ఇవి అంటే నేను మొత్తము ఎట్లా అంటే ఇప్పుడు పొలంలో అంటారు చూడండి, ఒక్కొక్క మడి అని, టమాటా చెట్ల మడి, వంకాయల చెట్ల మడి అట్లా అన్నట్టు నేను కూడా రోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇదంతా లైన్గా పొడుగు వంకాయలది, ఒక లైన్ అంతా పచ్చిమిర్చి, ఒక 2 lines పెట్టుకున్నాను నేను. ప్రతి ఒక్కటి ఒక 2 lines ఏమో టమాటా, 2 lines చిక్కుడుకాయ అట్లా పెట్టుకున్నాను. అదిగో చూడండి గుత్తులు. ఇదైతే ట్విన్స్ చూడండి, అట్లా వస్తే ఎంత హ్యాపీ అవుతుందో అసలు. చాలా టేస్ట్ కూడా. మొన్న చిక్కుడుకాయ నేను చెప్పాను కదా మీకు, అంటే ప్రతి హార్వెస్ట్కి 5 familiesకి ఇద్దాము అనేసి అనుకున్నాను నేను. ఒక డే అట్లా అంటే మధు స్మార్ట్ గార్డెన్ నుంచి వచ్చింది తినాలి అన్నట్టు. లాస్ట్ టైం ఇచ్చినాయి వాళ్ళు కామెంట్ పెట్టారు,
చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అసలు దానికి దీనికి చాలా డిఫరెంట్ అనేది అసలు కొంచెం కూడా కూర మిగిలించకుండా తినేసామని అట్లా చెప్తా ఉంటే చాలా హ్యాపీ అవుతుంది. కొంతమంది అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, మాకు ఎప్పుడు పంపిస్తారు, మాకు పంపరా అనేసి. ఇది పొట్టి సోరకాయ, అది ఏందో ఏమో అట్లా అంటే ఈసారి కొత్తగా వచ్చింది, నాకు ఎప్పుడు పొడివే వస్తాయి అవి. ఒక పక్క వేసుకున్నాను నేను అవి. మనము ఇంకొకటి తీగ చిక్కుడుకాయ అనేసి కూడా తెచ్చుకున్నాం, కానీ అవి కూడా మామూలుగా చెట్టు చిక్కుడుకాయనే వెళ్ళింది మనకు. మళ్ళీ తర్వాత చాలా తెల్ల వంకాయలను తెచ్చుకున్నాం, కానీ నల్ల వంకాయలు ఎక్కువైపోయినాయి మనకు, తెల్ల వంకాయలు తక్కువైపోయినాయి. అట్లా కొంచెం బాగా ఈసారి అయితే నేను దానికి ట్రేకి లేబుల్ వేసుకొనే తెచ్చుకుంటాను నేను సాప్లింగ్స్ అనేటివి. అసలు క్లౌడ్ చూడండి ఎట్లా, అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే మొత్తం క్లౌడ్ చూడండి. నెక్స్ట్ టమాటాలు స్టార్ట్ అవుతాయి మనకు. అవి ఈ పచ్చి టమాటాలు మంచిగా మనము తెంపుకోవచ్చు పచ్చడికి, కానీ ఇంకా నేను ఫస్ట్ తెంపడమే పండు టమాటాల నుంచి స్టార్ట్ చేద్దాము అనేసి. అవి అసలు బరువుకు మొత్తం వంగిపోతున్నాయి, ఇంకా నెక్స్ట్ కట్టాలి. ఈ సాటర్డే రోజు నేను గార్డెన్ పని పెట్టుకుంటాను నేను, అప్పుడు కడదాము అనేసి. అసలు బరువుకు అస్సలు ఉండట్లేవు. అదిగో చూడండి, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్, జంబో హార్వెస్ట్ టమాటాలు. అసలు ఎంత సంతోషం అవుతుందో నాకు పైకి వస్తే, అసలు అన్నీ మర్చిపోతా నేనైతే. అసలు కంటిన్యూ హ్యాపీనెస్సే వేరుంటుంది. నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తా అంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా స్టార్ట్ చేస్తారని, చిన్నగా చేస్తారని. అట్లా చిక్కుడుకాయ మొన్న దాదాపు తెంపేసినాం కదా, ఇప్పుడు మిగిలినవి తెంపుదాము అనేసి ఎన్ని వెళ్తాయో చూద్దామని వెళ్తే బాగానే వెళ్ళినాయి అండి. మళ్ళా చాలా వెళ్ళినాయి, అసలు నేను అన్ని ఎక్స్పెక్ట్ చేయలేను వెళ్తాయి అనేసి. ఇది థర్డ్ హార్వెస్ట్ చిక్కుడుకాయ. ఇంక ఇప్పుడు ఇవి తెంపిన తర్వాత దీంట్లో ఒక 2 ప్యాకెట్స్ ఏమో గివ్ అవే చేస్తాను నేను, అంతే. చూడండి అసలు గింజ చూపిస్తున్నాను మీకు లేతగా. అవి కూడా పెద్దగా, అసలు చిన్న చిక్కుడుగా అన్నట్టే కాదు, పొడవుగా చాలా ఉంది. ఇక అయిపోయినాయండి. ఇప్పుడు ఈసారి నేను ఇద్దరికే ఇస్తాను, అది మళ్ళీ అది ఎవరైతారో ఏమో నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఇక మా ఫ్యామిలీ మందమే వస్తాయి చిక్కుడుకాయలు అవి. ఇది దొండయి కూడా వెయిట్ చేస్తున్నాను నేను. కాకపోతే ఆ పందిరి మళ్ళీ పైకి బాగా అవుతుందేమో, తెంపడం కష్టము అని అనిపిస్తుంది. దీనికి ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి నేను, ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్టు ఇక దాని గురించి ఆలోచిస్తలేను ఇప్పుడు. నేను అంటే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే చాలా అంటే ఇక్కడ ఇది చేయాలి అనేది అనిపిస్తుంది. అంటే మీతో పాటు నేను కూడా చూస్తున్నట్టే అనిపిస్తుంది ప్రతి ఒక్కటి. ఇంకెక్కడ కొన్ని మర్చిపోవడాలు అవి ఇవి ఉంటాయి, వెజిటేబుల్స్ అవి తర్వాత తెంపుకుంటాను నేను అలా. అసలు టమాటాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. అవైతే ఎప్పుడెప్పుడు టమాటా హార్వెస్ట్ చేద్దామా అని ఉంది నాకు. ఇంకా అక్కడ 2 పాట్స్లోనే ఉన్నాయి చిక్కుడుకాయలు. అవి వాటర్ అసలు ఎంత హోల్ చేసినా కానీ, డ్రైన్ చేసినా కానీ పోతలేవండి అసలు. అదిగో అట్లా కొన్ని ఉంటాయి మనకు డిసడ్వాంటేజెస్. లాస్ట్లో నేను అది మొత్తం వాటర్ అన్ని మళ్ళా తీసేస్తాను నేను. దీనికి ఈసారి మొత్తం కంప్లీట్ తీసేసి ఏదో ఒకటి చేయాలి. అసలు ఎందుకు అట్లా అవుతుంది అని మొత్తం మట్టి అంతా తీసేసి చెయ్యాలి. పాపం అట్లున్నా కానీ చిక్కుడుకాయలు చూడండి, చిక్కుడుకాయలు ఇచ్చింది మనకు. అసలు అట్లా ఉంటుండే అట్లా బాధ అనిపిస్తుంది నాకు. అట్లా 2 తొట్లు అయినాయి, అవి చూడండి ఎంత గుత్తులు ఇట్లా ఉండేటి అట్లా పోయినాయి. అంటే ఇంకొక కోళ్ళకు వస్తుండే కదా అన్నట్టు
అట్లా అన్నట్టే ఏది ఇచ్చేదైనా అది ఎంత జల్దీ అయితే అంత జల్దీ తీసేసి ఇంకేదన్నా పెట్టాలి. అసలు ఈ ఎండలకు వాటరింగ్ మార్నింగ్ పట్టడం అవుతుంది, ఈవినింగ్ అసలు బేబీ కేర్ అంటారు చూడండి అట్లా తీసుకోవడం అవుతుంది. అసలు బాధ అనిపిస్తుంది కొంచెం ఇట్లా వాలిపైన. కానీ ఇప్పుడు చూడండి మంచిగా ఉంటుంది కదా, నాకు అది వేరే హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం చెట్లు ఇట్లా కొంచెం వాలిపోయినా కానీ అవిటిని బాధ పెడుతున్నాము అన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఎంత పని ఉన్నా కానీ నైట్, ఒకవేళ నైట్ వచ్చినా కానీ కంపల్సరీ అసలు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ పట్టాలి, మళ్ళీ తర్వాత ఈవినింగ్ పట్టాలి. ఈవినింగ్ 6 తర్వాత పట్టాలి చెట్లకు వాటరు. ఆ ఎండపూట అస్సలు పట్టకూడదు. అదిగో చూడండి అసలు హార్వెస్ట్ అనేది అయిపోతూనే లేదు. కొంచెము ఈ వీడియో అనేది లెంతీ ఉంటుందండి ఇది, ఎందుకంటే అన్నీ జంబో హార్వెస్ట్ కాబట్టి. అసలు ఎంత కూడా ఒక్క పురుగు కూడా లేదు చూడండి. చిక్కుడుకాయకు చాలా పురుగు పడుతుంది అంటారు కదా, అట్లనే ఆ భయంతో నేను ఫస్ట్ 2 హార్వెస్ట్లు చేశాను నేను. కానీ అదిగో చూడండి అసలు అట్లా తెంపిన కొద్దీ కనిపిస్తూ ఉంటే ఎంత. ఇవైతే చిక్కుడుకాయలు అయితే నాతోటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడినట్టే అనిపించింది నాకు. అస్సలు కనిపిస్తలేవు, అవి కిందికి అనేసి దాచుకుంటున్నాయి చిక్కుడుకాయలన్నీ. అసలు ఇది ప్రతి దాంట్లో అసలు మనం సాయిల్ మిక్స్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, మళ్ళీ తర్వాత పాటింగ్ సాప్లింగ్స్ పెట్టినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అవి పెరుగుతూ ఉంటే మనము తీగలు కడతా ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనకు. ప్రతిదీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అవి మనకు పంటించేటప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, అది తినేటప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది అసలు. అయిపోయినాయండి చిక్కుడుకాయలు. ఇవి అక్కడ కార్నర్కు ఉన్న మొత్తము ఆ చెట్లన్నీ ఇటు పడుతూ ఉంటే సెట్ చేసుకుంటా ఉన్నాను. అసలు మనము ప్రతి రోజు కంపల్సరీ ఒక 1 అవర్ అయితే ఇవ్వాల్సిందే. ఒకవేళ నీళ్ళు పట్టేది ఉందంటే మార్నింగ్ 1 అవరు, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 1 అవర్ అవుతుంది. అప్పుడు ప్రతి చెట్టుకు వాటర్ పట్టుకుంటే చూసుకుంటాను, ఏమన్నా దానికి ఏమన్నా డిసీజ్ వచ్చిందా, ఏమన్నా ఆకులు ఏదన్నా ఇదవుతున్నాయా అన్నట్టు. అయిపోయినాయి చిక్కుడుకాయ. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది ఎప్పట్లాగానే కొన్ని మల్లెపూలు తెంపుకుంటాను, ఒక 5-6 అట్లా. ఇది నేను హాల్లో పెడతాను రూమ్ ఫ్రేగ్రెన్స్ కోసం అనేసి. అసలు ఎంత వాసన వస్తాయో అవి. అవి ఆకులో పెట్టుకుంటాను నేను. ఇవి బంతి పువ్వులు. ఎంత పెద్దగా ఉందో. మీరు ఏం పెంచుకోకపోయినా పచ్చిమిర్చి పెంచుకోండి, ఎందుకంటే బయట మొత్తం ఇంకో ఇలా ముడతలు వచ్చేస్తాయి. మాకు కొన్ని మంచిగా వచ్చినాయి, కొన్ని ముడతలు వచ్చినాయి.
ఈ ముడతలు బోనికి ఏం చేస్తారు అని అంటే, బయట వెజిటేబుల్ వాళ్ళు బాగా మొత్తం అంత కెమికల్స్ అనేటివి వేసి ఇంత పెద్ద పచ్చిమిర్చి తెస్తారన్నమాట. అసలు అన్ని కూరగాయల కన్నా ఎక్కువ పచ్చిమిర్చికే చాలా ఉంటుంది. అందుకని కిచెన్లో కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఖచ్చితంగా పచ్చిమిర్చి మాత్రం పెంచుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి మనకు డైలీ ఇవి లేనిది ఏ కర్రీ కాదు కాబట్టి మీరు కంపల్సరీ పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఒక్క పాట్లో అయినా సరే. ఇది ఒక్క ఇది చిన్న పాట్. మనం అన్నీ ఒక్కొక్క రోజు పెంచే బదులు ఒక రోజు మైనస్ చేసేసి ఇది దీనికి ఎన్ని వచ్చినాయో చూసాం మనం. ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియోస్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను ఇది ఉంది కదా, దీనికి నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఏం స్ప్రే చేయను నేను, నీమ్ ఆయిల్ లేకపోతే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను అంతే. ఇవి మళ్ళీ ముడతలు పోతాయి, మళ్ళీ ఇలా నార్మల్ అయిపోతాయి. పచ్చిమిర్చి ఎక్కడ ఎవ్వరు చేసినా కానీ కంపల్సరీ ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ఇది చాలా సెన్సిటివ్ చెట్టు. కొమ్మలు అన్నీ మొత్తం ఇరిగిపోతూ ఉంటాయి. కొంచెం మెల్ల తెంపుతూ ఉంటాయి. ఇవి మనకు 2 కూరలకు అవుతాయి పచ్చిమిర్చి. అందుకనే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇన్నే వచ్చినాయి, మీకు కూడా ఇన్నే వస్తాయి కదా, ఒక్కొక్కరికి చాలా వస్తాయి. నేను ఇలాంటివి వదిలేస్తున్నాను, మళ్ళీ నాకు నెక్స్ట్ టైంకి వస్తాయని. నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను పచ్చిమిర్చి. నేను చెప్పాను కదా, ఏది కూడా పాట్ వేస్ట్గా పోనీయను అనేసి, ఇంకా చిన్న ఒక్క పాట్లో ఏమన్నా వచ్చేస్తాయి అనేసి అట్లా పెట్టాను. మీరు కూడా ఏ పాట్ ఉన్నా వేస్ట్ కాకుండా కొంచెం దాంట్లో కొంచెం ఎరువు వేసి ఒక్క మొక్క పెట్టినా కానీ. మనము తాలింపులకు ఎండుమిర్చి తీస్తాం కదా, తీసినప్పుడు అవి ఇట్లా మనం తొడమలు తీస్తూ ఉంటే అవి వచ్చినాయి పోసినా చాలు. ఎక్కడన్నా మీకు ప్లేస్ ఉన్న దగ్గర తొట్టిలో పోస్తే ఒకటేసారి ఫుల్ పెరుగుతాయి. వెయిటింగ్ హార్వెస్ట్, ఇంకొకటి ఇష్టమైన హార్వెస్ట్ బంతి. చెప్తా ఉన్నాయి. ఇవి బంతి పువ్వులు నాకు అవసరం ఉంటేనే తెంపుతాను నేను, లేకపోతే చెట్ల మీద ఉండడమే ఇష్టపడతాను నేను. ఎందుకు తెంపుతున్నాను అని అంటే దానికి ఒక రీజన్ ఉంది, అది నేను చెప్పలేను. అది ఫ్యామిలీ ఎమోషన్. అది అందుకనేసి మా డాడీ కోసము ఇవి. నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. మా డాడీ చనిపోయి 5 years అవుతుంది. సో రేపు మా డాడీ చనిపోయిన రోజు మేము అక్కడికి వెళ్తామన్నమాట, గ్రేవ్ యార్డ్కి. సో ఇంకా మా డాడీ గ్రేవ్ యార్డ్లో మా డాడీకి నా గార్డెన్ నుంచి ఆర్గానిక్గా ఇవి పోతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే నేను ఫార్మర్ ఫ్యామిలీలోకి వెళ్ళి పుట్టినదాన్ని కాదు. కాకపోతే చిన్న ఉన్నప్పటి నుంచి మాకు చిన్న తోట ఉన్నా కానీ నేను ఏదో ఒక చిన్న చెట్లు తెచ్చి పెడతా ఉంటే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా మమ్మీ డాడీ వాళ్ళు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మీతో షేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవన్నీ మా డాడీ కోసం ఫ్లవర్స్. చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇంకా నేను 4th ఇయర్ ఇది నాది. 4 ఇయర్స్లో ఎప్పుడూ నేను ఇంత పెద్ద బంతిపూలు హార్వెస్ట్ చేయలేను. వచ్చాయి ఫుల్గా బంతిపూలు వచ్చాయి కానీ అసలు ఎంత పెద్ద చాలా సరిపోతాయి. ఒక దండ వచ్చినా చాలు. సో ఇదండి మన హార్వెస్ట్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు చూడండి ఒక్కొక్క వంకాయ అసలు ఇంత సైజు. ఇది మసాలా వంకాయ వేసుకుంటే ఎంత టేస్టీ ఉంటుందో ఇది. అంటే నాకు ఇన్ని అవసరం లేదు, నాకు మా ఫ్యామిలీకి ఇప్పుడు తెంపినప్పుడు ఒక 6 అయితే చాలు. తక్కినే ఇచ్చేస్తానండి, గివ్ అవే ఇచ్చేస్తాను నేను. లాస్ట్ టైం కూడా 5 ప్యాకెట్స్ అది చిక్కుడుగా ఇచ్చేసాను నేను. ఇప్పుడు కూడా ఒక ప్యాకెట్ వెళ్తుంది. ఒక ప్యాకెట్ నేను తీసుకున్నామని ఇంకొక ప్యాకెట్. ఇది కరివేపాకు టెర్రస్ గార్డెన్ది కాదండి, మా కింద ఉన్నది. అయితే ఫస్ట్ హార్వెస్ట్ కరివేపాకు లోకల్. అసలు చూడండి ఆ స్మెల్, చాలా స్మెల్ వస్తుంది. ఇది నల్ల వంకాయలు. తెల్ల వంకాయలు మీకు నేను వీడియోలో చూపిస్తాను నేను. అవి ఇంకా పూత మీదనే ఉన్నాయి. అవి నేను గ్రీన్ షెడ్లో పెట్టినందుకు అట్లా ఇంకా సరిగ్గా వస్తలేవేమో. అవి కూడా ఇక్కడికి చేంజ్ చేస్తాను నేను, కొంచెం ఎండ కూడా పడాలేమో దానికి. ఎందుకంటే ఇవన్నీ నల్ల వంకాయలు అన్నీ చాలా వచ్చినాయి కానీ తెల్ల వంకాయలు ఇంకా పూత స్టార్టింగ్ దశలోనే ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కువ తెల్ల వంకాయలు తింటారు, నల్ల వంకాయలు కూడా తింటారు కానీ చాలా ఎక్కువ మట్టుకు తెల్ల వంకాయల ఫ్యాన్స్ ఉన్నారు. పొడవు వంకాయ చూడండి అసలు ఎంత పొడుగుగా వచ్చాయి. ఇది అయితే ట్విన్స్ వచ్చాయి చూడండి, ఎంత పొడుగు వచ్చాయి. ఇది పొడుగు వంకాయలు. బెండకాయ లాస్ట్ టైం మనము ఏదో కొన్ని బెండకాయలు ఇది చేసాము, ఈసారి బాగానే వచ్చాయి. ఇది కొంచెం అసలు ఇది అసలు వెళ్ళిపోయింది పైకి, అది చేతికన్నా పొడుగుగా అయిపోయింది. ఎంత అయిపోయింది చూడండి, లేతగా అసలు ఫ్రెష్గా. ఇది వీడియో తీస్తూ ఉంటే ఆ ప్లేన్ డిస్టర్బ్ చేస్తుంది, లేకపోతే అప్పుడే నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చింది కదా వీడియో స్టార్ట్ చేయగానే ఎండ వస్తుంది. కష్టం. బెండకాయలు, మళ్ళీ పచ్చిమిర్చి ఎంత కావాలో అంతే తెంపుతున్నాను. తెంపితే ఇంకా చాలా వెళ్తాయి కానీ నాకు చాలు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకుందాము అనేసి. ఇవి మాత్రం కొన్ని అంటే గివ్ అవే లెక్క ఇస్తున్నాను కాబట్టి ఎన్ని ఉన్నాయో అన్నీ తెంపేస్తాను నేను. ఇవి వచ్చేసి చిక్కుడుకాయ ఇంకా అయిపోయినట్టే. మళ్ళీ వెళ్తే మళ్ళీ మా మందం వెళ్తాయి, అంతే ఫ్యామిలీ మందం వెళ్తాయి. ఇంకా వస్తే ఒక్కొక్కరికి వస్తాయి అంతే. అది మీకు ఎవరికి కావాలో కామెంట్లలో చెప్పండి, అంటే జస్ట్ నాకు నియర్ బై వాళ్ళే. అది తర్వాత ఈ సోరకాయలు మొత్తము మార్నింగ్ 3 తెంపానండి నేను. 3 తెంపాను నేను. ఒకటేమో చేసేసుకున్నాను, ఇంకా 2. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, పొడుగు సొరకాయ, పొట్టి సొరకాయ. ఇప్పుడు పొట్టి సొరకాయ హార్వెస్ట్ చేశాను నేను. ఇవ్వండి.
ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, బంతిపూలు, నల్ల వంకాయ, మళ్ళీ తర్వాత పొడుగు వంకాయలు, పచ్చిమిర్చి, బెండకాయ, కరివేపాకు, చిక్కుడుకాయ, ఇవి కొన్ని ఫ్లవర్స్. అవి ఫ్లవర్స్ ఎక్కువ తెంపాను అందుకని కొన్ని స్మెల్ కోసం అనేసి. ఇవి పొట్టి సొరకాయలు, పొడుగు సొరకాయలు, ఇదండి ఈరోజు హార్వెస్ట్. అసలు ఇది స్టార్టింగే ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా, అసలు ఇది సరిపోదేమో, నెక్స్ట్ ఒకటి వేసుకోవాలి. ఓకే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మదర్స్ మ్యాట్. ఇది హార్వెస్ట్ అండి మన అసలు బంతిపూలు అన్నీ హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఇంకొకటి కామెంట్ మదర్స్ మ్యాట్ గార్డెన్.